అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఎట్టకేలకు ఓ కొలిక్కొచ్చింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ డిజిటల్ సంతకాలు చేశారు. బుధవారం ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిందన్నమాట. గత జూన్ 14న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గలీబఫ్ కూడా ఈ అవగాహన ఒప్పందంపై తొలి సంతకాలు చేశారు. ఇప్పుడు అధ్యక్షుల సంతకాలతో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తోంది. ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. ఇందులో మొత్తం 14 కీలక అంశాలున్నాయి. ఫ్రాన్స్లోని వైల్సర్ ప్యాలెస్ లో G7 శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇచ్చిన విందులో ఈ సంతకాలు జరిగాయి. నిజానికి ఈ సంతకాల కార్యక్రమం జెనీవాలో అంటే స్విట్జర్లాండ్ లో రేపు జూన్ 19న జరగాలని ముందుగా నిర్ణయించారు. కానీ ముందుగానే జరగడం ఇది విశేషం. ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్ ఓ పోస్ట్ కూడా చేశారు. ట్రంప్ పెరిస్లో ఇరాన్తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుంది. ఇక హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుంది. త్వరలో ఇంధన ధరలు కూడా తగ్గుతాయి అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. విందు అనంతరం ప్యాలెస్ నుంచి వెళ్తూ ఇరాన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ట్రంప్ స్వయంగా విలేకరులతో చెప్పారు. ఇక ఇరాన్ కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి కీలక విషయాలు వెల్లడించారు. ఈ 60 రోజుల అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలకు అమెరికా పాల్పడవద్దని స్పష్టం చేశారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం కానీ ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని బఘాయి అన్నారు. తమ వద్ద శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దాన్ని విదేశాలకు తరలించబోమని కూడా తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా షరీఫ్ తెలిపారు. తొలి అడుగుగా ఇరాన్ వెంటనే హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు. ప్రపంచ శాంతికి ఇది చాలా మంచి పరిణామం అంటారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.